హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పనసల కాయలు అనమాట, అదే పనస తొనలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది సీజనల్లోనే దొరుకుతాయి. సీజనల్ ఫ్రూట్ అంటారనమాట. దీని యొక్క గింజలు అనమాట ఫ్రెండ్స్. వీటిని ఫ్రై చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి అన్నమాట. అవి ఫ్రై చేస్తారు, తినడానికి బాగుంటాయి. మళ్ళీ ఏమో కర్రీస్లో కూడా ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని చూడండి, కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగా తయారైపోయిన పనులు అన్నమాట ఫ్రెండ్స్ ఇవి. ఫ్రెండ్స్, ఇది పనసకాయ గింజలు అనమాట. వీటిని కర్రీగా ఉపయోగిస్తారు, లేదనుకుంటే మామూలుగా కూడా ఫ్రై చేస్తారు. మామూలుగా కూడా పొయ్యి మీద పెట్టేసి ఫ్రై చేస్తారు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్కి అయితే వీటిని చికెన్లో కానీ, మటన్లో కానీ, లేకపోతే జీడిపప్పులో కానీ వేసి వండుకోవచ్చు. జీడిపప్పు ఇది కలిపి వండుతారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే పనసకాయ గింజలు అనమాట. ఫ్రైకి అనమాట. ఫ్రై ఆన్ చేసి పెట్టారన్నమాట. వీటిని యాప్డాక్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఈ గింజలు ఇట్లా ఫ్రై చేస్తూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఫ్రెండ్స్, ఇవి పనస గింజలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఆయిల్ ఏమి లేకుండా బాగా హీట్ వచ్చిన మూకెట్లో వేసేసుకుని వేపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, పనస గింజలు ఇవి తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఈ విధంగా ఫ్రై చేస్తామండి. ఫ్రెండ్స్, ఇవి అయిపోయినాయి అన్నమాట. ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, మొత్తం వీటిని తింటారన్నమాట. ఇలా తోలు తీసేసి ఈ విధంగా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ పనసకాయ గింజలు అనమాట. మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్గా అయిపోయింది. ఈ పప్పు తింటారన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కాలింపప్పు అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని తింటారన్నమాట. ఇది తీసేసి
హంప్స్ వాయిసెస్ వస్తున్నాయి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇది తింటారనమాట కాల్చి.